హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్ సంబంధించి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ చేసుకోండి. ఏదైతే మనకు జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా కానీ ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడుతుంది మనకు మేలో కానీ జూలో కానీ. ఆ నోటిఫికేషన్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్ అనేది తీసుకొని, ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే తీసుకోండి. పోస్టల్ జీడీఎస్ గురించి కొన్ని టాపిక్స్ అనేది మనం ఈ వీడియోలో కొన్ని మాట్లాడుకున్నాం. అంటే మనకు సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అన్న నాకు 10/10 ఉంది అండ్ 600కి 600 ఉన్నా కానీ జాబ్ వస్తలేదు ఎందుకు? ఇది చాలా మంది కూడా ఉన్న ప్రశ్న వచ్చేసి ఇదన్నమాట. దీని గురించి క్లియర్ గా ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే కరోనా బ్యాచ్ వాళ్ళకి జాబులు వస్తున్నాయా లేదా, లేకపోతే వాళ్ళకే వస్తున్నాయా అనే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు? మనకు ఇప్పుడు ఫిబ్రవరిలో 21,413 ఉద్యోగాలకు సంబంధించి పోస్టల్ జీడీఎస్ వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసారు, షెడ్యూల్ 1 నోటిఫికేషన్. మరి నెక్స్ట్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చాలా మంది కూడా డౌట్స్ అడుగుతున్నారు. అది కూడా ఎప్పుడు వస్తుంది క్లియర్ గా పిన్ టు పిన్ చెప్తాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసిన మిస్టేక్ అయ్యి కానీ నాకు జాబ్ వస్తలేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ లో నేను ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనేది చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ చేస్తాను. సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరైనా చూడలేదో అది సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకోండి. అంటే మీకు అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీకు జాబ్ వచ్చినట్టు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. దానికి సంబంధించిన ఆల్రెడీ వీడియోస్ అని చేయడం అయితే జరిగింది మన ఛానల్లో, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు లాస్ట్ కు క్లియర్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే 10/10 ఉన్నదన్న నాకు తెలంగాణలో, అండ్ ఆంధ్రప్రదేశ్ లో నాకు 600కి 600 మార్క్స్ ఉన్నాయి కానీ జాబ్ వస్తలేదు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చాలా కాంపిటీషన్ అనేది ఉండడం అయితే జరిగింది. అంటే మనకు తెలంగాణలో కరోనా బ్యాచ్లు, 2-3 కరోనా బ్యాచ్లు వెళ్ళడం అయితే జరిగింది కదా మనకు ఆల్ ఓవర్ తెలంగాణ ఇండియా సంబంధించి చూసుకుంటే. అందులో మనకు దాదాపు అందరు కూడా 10/10 600కి 6 అంటే 10/10 అయితే ఉండడం అయితే జరిగింది. ఈ అట్లా చూసుకుంటే మాత్రం మనకు వచ్చేసి చాలా మంది కూడా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే మనకు ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే చాలా కష్టం, అది ఇంపాసిబుల్. ఎందుకంటే వారు ఎన్నో ఎగ్జామ్ రాస్తేనే ఆ గవర్నమెంట్ జాబ్ అనేది రావాలి. అందుకోసం ఏంటంటే ఇది ఎటువంటి ఎగ్జామ్ లేదు, కేవలం అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే అందరు కూడా అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇండియన్ సైకాలజీ ఏంటంటే ఫ్రీగా అయితే ఫినాల్ కూడా తాగే రకం అన్నమాట మన ఇండియన్ సైకాలజీ. ఆ విధంగా చూసుకుంటే మనకు ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కదా జాబు, ఎందుకు ఇడిచిపెట్టుడు అనే ఉద్దేశంతో అందరు కూడా అప్లై చేస్తున్నారు. కాబట్టి అక్కడ 10/10 అండ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ వస్తలేదు. మరి ఎవరికి జాబ్ వస్తుందంటే 10/10 ఉన్నది, దాంతో పాటు ఇంకా నీకన్నా ఎక్కువ ఏజ్ ఉంటుంది చూడు, వాళ్ళకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 10/10 తో పాటు ఏజ్ కూడా కౌంట్ అయితే చేస్తారన్నమాట. అలాగే ఏజ్ తో పాటు ఏదైతే మీ డివిజన్ ఉంటుందో, ఇప్పుడు తెలంగాణలో సపోజ్ కరీంనగర్ డివిజన్ ఉన్నది చూడు, ఆ కరీంనగర్ డివిజన్ లో 10/10 ఉంది అండ్ నీకు 10/10, నాకు 10/10, నా ఏజ్ 21, నీ ఏజ్ 25, ఎవరు జాబ్ ఇస్తారు? నీకే జాబ్ ఇస్తారు. ఆ విధంగా క్యాల్కులేట్ అయితే చేస్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందువల్ల మనం చూసుకుంటే మాత్రం 10/10 ఉన్నా కానీ మనకు జాబ్స్ అయితే రావడం అయితే లేదన్నమాట. ఇంకా దాంతో పాటు చూసుకుంటే మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 600 ఉన్న వాళ్ళకి కూడా జాబ్ అయితే రావడం లేదు. అండ్ ఇంకా తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. కానీ 80% లో కూడా వాళ్ళకైతే జాబ్ అయితే రాదు. 99-100% ఉన్న వాళ్ళకి మాత్రమే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైతే షెడ్యూల్ 1 నోటిఫికేషన్ లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది 5th లిస్ట్ వరకు. అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, దాదాపు ఇంకా 3 లిస్టులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకు దాదాపు ఒక 5 లిస్టులు అయితే రిలీజ్ చేస్తామని అని అంటున్నారు. ఎనీవే మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే June 30 వరకు లాస్ట్ అన్నమాట ఈ నోటిఫికేషన్. June 30 వరకు లాస్ట్. నెక్స్ట్ నోటిఫికేషన్ తర్వాత మాట్లాడుకున్నాం. ఇది పరిస్థితి చూసుకుంటే మాత్రం 10/10 ఉన్నా కానీ జాబ్ వస్తలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబులు వస్తున్నాయా లేదా? ఇంతకుముందే చెప్పిన నేను, కరోనా బ్యాచ్ ఆయన కరోనా బ్యాచ్ వాడు మామూలు బ్యాచ్ అనేది వాడు చూడరు. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అది సిస్టమ్ ద్వారా జనరేట్ చేస్తుంది. అక్కడ నేను కరోనా బ్యాచ్ అనేది ఏమి ఉండదు నీ 10th మెమోలో ఆన్లైన్ లో. కాబట్టి అక్కడ చూసుకుంటే మాత్రం ఎవరికి మార్కులు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి ఏజ్ ఎక్కువ ఉన్నది, అండ్ ఆ డివిజన్ లో ఎవరికి ఏజ్ ఎంత ఉన్నది అని చూస్తున్నారు. ఓకేనా. ఆయన ఇంకొకటి చూసుకుంటే నాకు ఒక సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగిండు, అన్న నాకు 10/10 ఉంది, మా ఫ్రెండ్ గాని కూడా 10/10 ఉంది, నా ఏజ్ వచ్చేసి 21, వాన్ ఏజ్ వచ్చేసి 19, మరి వానకి ఎట్లా జాబ్ వచ్చింది, మరి నా ఏజ్ ఎక్కువ కదా అంటే, వాడు వేరే డివిజన్ కాడ అప్లై చేసిండట. ఇప్పుడు సపోజ్ వాడు ఒక మెదక్ డివిజన్ కి అప్లై చేసిండు, వాడు మెదక్ డివిజన్ అప్లై చేసి, నువ్వు కరీంనగర్ డివిజన్ అప్లై చేసినావు. అక్కడ కాంపిటీషన్ లేదు. మెదక్ డివిజన్ లా ఏదైతే పోస్టులు ఉన్నాయో 10 పోస్టులు ఉన్నాయి అనుకో, ఆ 10 పోస్టులలో ఒక 100 మంది అప్లై చేసారు అనుకో, వీందే హైయెస్ట్ అనుకుంటా, వీందే 10/10 ఉంది, వీనికే ఏజ్ ఎక్కువ ఉన్నది అంటే 19 కన్నా ఎక్కువ లేదన్నమాట, వానికి జాబ్ ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు 10/10 ఉండి ఇప్పుడు 9.8 ఉండి ఏజ్ 21 ఉన్నా వాడికి జాబ్ రాదు. ఎందుకంటే మార్కులు ఇంపార్టెంట్. ఫస్ట్ మార్క్స్ చూస్తారు, ఆ తర్వాత ఏజ్ అన్నమాట. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. కాబట్టి అట్లా చూసుకుంటే మాత్రం ఇక్కడ కరీంనగర్ లో 21 ఏజ్ 10/10 ఉన్నది. ఇక్కడ 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 కాంపిటీషన్ అనేది ఇక్కడ వీనికన్నా ఎక్కువ మార్కులు ఉన్న వాడికి జాబ్ ఉన్నది అన్నమాట. ఏంటంటే మనకు ఇప్పుడు వీనికి కరీంనగర్ డివిజన్ లో 25 మా ఏజ్ ఉంది, వానికి జాబ్ ఇస్తారు. ఆ విధంగా మిస్ అయితే అవుతున్నాయి అన్నమాట. కరోనా బ్యాచ్ అయ్యారు, ఏ బ్యాచ్ అయినా కానీ వాళ్ళకు ఎక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటే అక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇది సెకండ్ పాయింట్ మీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు ప్రజెంట్ మొన్ననే ఏదైతే 21 మండే రోజు మనకు రిలీజ్ అయింది కదా ఈవినింగ్, దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు దాదాపు నెక్స్ట్ మంత్ మే 6 తారీఖు వరకు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ తర్వాత 10 నుంచి 12 రోజుల తర్వాతనే మనకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అట్లా లెక్క ప్రకారం చూసుకుంటే మనకు మాక్సిమం మే 19th or 20th రోజు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా అఫీషియల్ ఏదైతే ఇంటర్నల్ అప్డేట్ అయితే రాలేదు, ఎందుకంటే మనకు ఇప్పుడే చెప్పకూడదు కదా దానికి సంబంధించి. ఏదైతే ఒక గెస్ట్ ప్రకారం అయితే ఇప్పుడు ఏదైతే చెప్తున్నాను మీకు, ఆ డేట్ వరకు అయితే రావచ్చు. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఫర్దర్ గా వీడియోస్ చేస్తాను థర్డ్ మెరిట్ లిస్ట్ గురించి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏదైతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు అండ్ ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఉందో అది June 30 వరకు అయితే కంప్లీట్ అవుతుంది. మనకు 2023లో ఒక 3 నోటిఫికేషన్ వచ్చినాయి, మీ అందరికి తెలిసిందే. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఫస్ట్ జనవరిలో ఒక షెడ్యూల్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఇదే ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా జరుగుతుందో. ఆ తర్వాత మనకు మేలో ఒక స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, అంటే స్పెషల్ గా భర్తీ చేస్తున్నాం అనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది ఒక 12,000 11,000 అప్పుడు సుమారుగా 2023లో అట్లా రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ జూలైలో మళ్ళీ ఒక నోటిఫికేషన్, ఏది షెడ్యూల్ 2 నోటిఫికేషన్. అట్లా చూసుకుంటే మనకు దాదాపు అప్పుడు ఒక 50-60 వేల పోస్టులు అనేది రిలీజ్ చేశారు అప్పుడు, ఏది 2023లో. మళ్ళీ 2024లో ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ప్రజెంట్ 2025లో చూసుకుంటే మనకు స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎప్పుడు నెక్స్ట్ మంత్ లో, మే మంత్ లో. అది ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం మీ అందరు కూడా గుడ్ లక్ అన్నమాట. ఎందుకంటే మళ్ళా 3 నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి ఈ ఇయర్ లా. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మళ్ళా జూలైలో మళ్ళా ఇంకో షెడ్యూల్ 2, అది షెడ్యూల్ వేరు, ఈ స్పెషల్ వేరు అన్నమాట. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇట్లా ఒకవేళ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ కి అప్రూవల్ వెళ్ళిందని అని అంటున్నారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే మాత్రం నెక్స్ట్ మంత్ సుమారుగా ఒక 10,000 నుంచి 15,000 మధ్యలో పోస్టల్ జీడిఎస్ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అప్పుడు మీరు ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాకపోతే మాత్రం, రిలీజ్ కాకపోయినా కానీ జూలైలో 100% ఇంకో నోటిఫికేషన్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు. ఓకేనా, క్లారిటీ అయింది అనుకుంటున్నాను నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి. ఓకేనా, మీరు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా అండ్ అదా ఇదా అని అడగకూడదు, కామెంట్స్ పెట్టకండి. అవి ఎగ్జామ్ అయితే 100% కండక్ట్ అయితే చేయరు. నెక్స్ట్ ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది 100%. ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ మెయిల్ వాళ్ళ గురించి చెప్తాను. మెయిల్ వాళ్ళు మీరు ఎక్కడ అప్లై చేసినా నో ప్రాబ్లం. మీకు మార్కులు 10/10 నుండి మీ ఏజ్ ఉంటే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకోండి, ఓకే. లేదు నాకు 7 పాయింట్లు వచ్చింది, 8 పాయింట్లు వచ్చింది అంటే అదర్ స్టేట్స్ వెళ్ళండి.
ఏదైతే మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ, మధ్యప్రదేశ్ కానీ అండ్ జార్ఖండ్ కానీ హిందీ రావాలి కంపల్సరీ. హిందీ వస్తే మీరు అదర్ స్టేట్స్ కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ 2 years చేసుకున్న తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ మీ విలేజ్ కొట్టుకోండి, ఓకేనా. ఆ తర్వాత మేల్ వాళ్ళకైతే ఇది సరిపోతుంది. మేల్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సర్వ్ అవుతారు. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళు చూసుకుంటే మాత్రం ఫీమేల్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయితే దాటకండి, ఓకేనా. ఈ 15,000 20,000 జాబ్ల కోసం మీరు అంత దూరం వెళ్ళి మధ్యప్రదేశ్ కానీ అండ్ జార్ఖండ్ కానీ, అంటే లాస్ట్ టైం నేను చెప్పినాను మన సబ్స్క్రైబర్స్ కి. అంటే ఏంటంటే ఫీమేల్ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేసారు, ఏంటంటే అన్న మీరు జార్ఖండ్ లో పెట్టుకుంటాను జాబ్ వస్తారు అంటే వెళ్ళొద్దు, అవసరం లేదు, అంత దూరం మీరు ఫీమేల్స్ కదా, మీరు ఇక్కడ ఏదో జాబ్ చేసుకున్నది అంటే వాళ్ళు చెప్పకుండా, అంటే వినకుండా వాళ్ళైతే పెట్టుకోవడం అయితే జరిగింది. అది వాళ్ళ ఇష్టం. కానీ ఎవరైతే ఫీమేల్స్ ఈ వీడియో చూస్తున్నారో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి వేరే స్టేట్లకి. ఒకవేళ వెళ్తే ఆంధ్రప్రదేశ్ కైనా వెళ్ళండి, తెలంగాణ కైనా వెళ్ళండి, అంతే తప్పించి వేరే స్టేట్లకి అయితే వెళ్ళకండి, ఓకేనా. అది మార్కులు ఎక్కువన్నా తక్కువన్నా, ఓకే. అండ్ తక్కువ మార్కులు ఎవరైతే మెయిల్ వాళ్ళు తక్కువ మార్కులు ఉన్నారో మీరు 100% అదర్ స్టేట్స్ కి వెళ్తేనే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి మాత్రమే, ఓకేనా. నాకు 7 పాయింట్ ఉన్నది, నాకు తెలంగాణలో వస్తుందా, ఇంకా 10 నోటిఫికేషన్లు చూస్తా అంటే అది 10 నోటిఫికేషన్ కాదు, లైఫ్ టైం చూసినా నీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 7 పాయింట్ 8 పాయింట్ 9 పాయింట్లకు జాబ్ రాదు. ఇది క్లారిటీ అయింది అనుకుంటున్నాను. ఇంకోటి లాస్ట్ డౌట్ ఏంటంటే ఇది ఏదైతే ఉందో మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసిరు మొన్న, మొత్తం తెలంగాణకి అప్లై చేసి తెలంగాణ వాళ్ళకు జాబులు రాలేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి జాబ్ వస్తుంది అంటే వచ్చింది. అట్లా చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ కొందరు అడుగుతున్నారు, అన్న రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలా అంటే ప్రజెంట్ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అడుగుతలేరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఏమన్నా చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఇప్పుడు చాలా తెలంగాణ వాళ్ళకి చాలా లాస్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే తెలంగాణలో జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో పోస్టులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే అండ్ తెలంగాణ పోస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే వచ్చింది. ఇక తెలంగాణ వాళ్ళు ఎటు పోతారు? అట్లా చూసుకుంటే మాత్రం చాలా అన్యాయం జరిగింది. మరి వాళ్ళు ఏమన్నా తెలంగాణ వాళ్ళు ఏమైనా చేస్తే ఒకవేళ వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అడిగితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఉండదు అనమాట. ఇది సంబంధించి చూసుకుంటే అన్ని డౌట్స్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ మీరు కమెంట్ చేయండి, మీకు కమెంట్ రూపంలో మీకు మెసేజ్ చేస్తా. ఒకవేళ మెసేజ్ రాకపోతే మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందిగా, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేసినా కానీ నీ మెసేజ్ నాకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఇంటర్ వీడియో. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.